హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దియా ధృతి వ్లాగ్స్. అందరికీ అయితే భోగి రోజు వీడియో అది చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు పెడుతున్నాను. శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నాను కానీ భోగి అయిపోయి 10 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అడుగుతారని అయితే చెప్పలేదన్నమాట. ఎందుకంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలు అవి పెట్టడానికి. చాలా నీరసంగా ఉందండి. జర్నీ చేశాను కదా మా ఊరికి, అందుకని ఇంకైతే వీడియోలు పెట్టలేదు. అనకాపల్లి కాంప్లెక్స్కి వచ్చి బస్సు అయితే ఎక్కేసాము. బస్సులో అయితే నేను మా చిన్నోడు వీడియో తీసుకున్నాము. అంటే కొంచెం వీడియో ఓపెన్ చేసి పెట్టమ్మా, నేను నవ్వుతాను అన్నది. ఇంకా దిగిపోయిన వెంటనే మా డాడీకి ఫోన్ చేశాను అనమాట. బస్సులో ఉన్నప్పుడే వచ్చారు. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. కొండ ప్రాంతం కదండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికైతే మా డాడీ ఎప్పుడు వెళ్ళినా అయితే వస్తారు తీసుకెళ్ళడానికి. ఇంకా ఇదైతే వస్తామండి మా వీధిలోకి. పిల్లలైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వెనకాతలు మేమైతే బ్యాగులు పట్టుకొని వస్తున్నాం అన్నమాట. వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తాతయ్య కేకులు అవి కొనిచ్చారనమాట. అవి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక నేను మా డాడీ చెరుకో బ్యాగు పట్టుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. వీధి మొత్తం చూశారు కదా, ముగ్గులతో కలకలలాడిపోతుంది. సంక్రాంతి ఫెస్టివల్ వస్తేనే అంతే కదండి, ఇంకా అందరూ ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటారు. ఫస్ట్ ముందు రోజు నైట్ అయితే కలర్స్ అన్నీ సిద్ధం చేసేసుకొని ఇంకెలా నడుచుకుంటూ వెళ్ళిపోతే కిందనండి మాకు ఉంటుంది ఇల్లు, వీధి లాస్ట్లోని. ఫస్ట్ నుంచి సెకండ్ హౌస్ అయితే మాది. మా అమ్మ అండి, మా అమ్మ అయితే 2:30 అయిపోయింది. ఫుడ్ ఇంకా తినలేదు నేను రాలేదని, నా కోసమని అయితే ఉండిపోయింది. భోజనాలకి అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇంకా మా అక్కల ఫ్యామిలీ అయితే వచ్చేసారు. మాకన్నా ముందే వాళ్ళ దగ్గర కదా ఉంటారు. ఇదిగో ఇదంటే కిచెన్ అండి. ఇంకా కిచెన్ తర్వాత లోపలికి వెళ్తే ఇది బెడ్రూమ్ అనమాట. అంటే 2 రూమ్స్ ఉంటాయి. ఇలాగా ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా ఈ ఇల్లు అంటే. ఈ ఇల్లు మొత్తం మా అమ్మ డాడీయే, ఒక వర్కర్ని ఎవరిని పెట్టకుండా అయితే కట్టారు. మా మమ్మీ మా డాడీ ఇద్దరే చేశారనమాట. మా డాడీ తాపీ మేస్త్రి అండి. ఇంకా మేడ మీద అయితే వచ్చేసాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అండి. చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. కిందనైతే నేను మీకు చూపించలేదు కదా, ఇదిగోండి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇక్కడైతే ఇల్లులు అద్దెకుండేవారు, ఇప్పుడైతే ఎవరూ లేరు, ఖాళీగానే ఉన్నాయి. ఇంక ఇదైతే బాత్రూమ్ అనమాట. ఎవరో లేరని ఆ ముందునైతే కట్టలు అవి వేసేసారు. ఇంకా మెట్లు ఎక్కి వచ్చేస్తే ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది, కాళ్ళు అవి కడుక్కోవడానికి. కాళ్ళు అవి కడిగేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఇదైతే మేడ మీదకి వెళ్ళేది. ఇది చాలా బాగుంటాయి అనమాట. నేను ఇక్కడే కూర్చుండేదాన్ని, టీ అది తాగేదాన్ని పెళ్ళికి ముందు. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు మా ఇల్లు అంటేనే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అనమాట. ఆ రైలింగ్ చూడండి ఎలాగుందో. పెయింట్ అయితే వేసేదాన్ని ఇయర్లీ వన్స్. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇంకా ఆ మేడ మీద నుంచి కింద దాకా పెయింట్ అంత ఓపిక్గా పెద్దవాళ్ళు అయితే వేయలేరు కదా, నేనైతే వేసేదాన్ని అనమాట. 2-3 డేస్ పట్టేది. ఇంకా పెయింట్ అది వేయట్లేదు, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే పెయింట్ వేయాలి. మా దియమ్మ అయితే చాలా ఆనందంగా ఆడుకుంటుంది. ఇంకా మేడ మీద అయితే మొక్కలన్నీ ఉన్నాయి కదండి. మా అమ్మ ఏవేవో మొక్కలు అవి పెంచుతుంది, అందరిలా కాకుండా వెరైటీ వెరైటీ మొక్కలు అవి ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ. మరి ఆవిడకే సాధ్యం అలాంటివి బాగా పెంచుతుంది అనమాట. అవి ఏ మొక్కలో కూడా నాకు కూడా పూర్తిగా తెలీదు. ఈ గట్టు మీద ఉన్నది అయితే లిల్లీ మొక్క అనమాట. ఈ లిల్లీ పువ్వులు అవి కాస్తాయి, దానికి కూడా ఒక సీజన్ అది ఉంటుందంట. చిన్న దుంప సైజులో ఉంటుంది, దాన్ని మనం మట్టిలో పాతితే అలాగొస్తుంది. ఇదైతే బిల్వపత్రాల మొక్క అనమాట. అదైతే 2012లో వేసాము మేమే, నాకు బాగా గుర్తు. అప్పుడు నా దగ్గర చిన్నది నోకియా ఫోన్ ఉండేది. ఆ నోకియా ఫోన్లో వీడియో కూడా తీశాను. ఫోను పోయింది, వీడియో పోయింది. ఇంక మా దియా అయితే ఆడుకుంటుంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఈ అమ్మాయికి అయితే 10th అని చదువుకుంటుంది. ఇంక వీళ్ళకి అనమాట గేమ్స్ అవి. పావురాలు చూసారా ఎంత బాగా నించున్నాయో అక్క చెల్లెళ్ళలాగా. ఇంక ఇదేనండి మా అమ్మ ఇల్లు మేడ మీద వ్యూ అది. ఇంక ఈవినింగ్ అయిపోయింది. మా అమ్మని ఏమైనా స్నాక్ చేయమంటే బజ్జీలు, మెత్తన్ పకోడీ అయితే చేసిందండి. ఏటో అమ్మ చేతి వంట ఎంత బాగుంటుందో అదే నేను చేసుకుంటూ అసలు తినబుద్ధి లేదు నాకే. మా అమ్మ చేసింది అనుకో ఎన్నైనా తింటాను. బజ్జీలు అయిపోయాయి, పకోడీకి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఉంచింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, భోగిపళ్ళకి అయితే మేము రెడీ అయిపోతున్నాము భోగిపళ్ళు వేయడానికి. మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. నేను ఆల్రెడీ నెల రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూ అది కూడా రావట్లేదు అని అయితే నేను కొంచెం డల్ అయిపోయాను. అందుకనిసే నేనైతే పెట్టట్లేదు అనమాట.
ఇదిగోండి చాక్లెట్లు అవి భోగిపళ్ళో వేయడానికి అనేసి బాక్స్ తెచ్చారు. 450 రూపీస్ అట్ట. 450కి 50 చాక్లెట్లు ఉంటాయి మరి. కాస్ట్లీ కదా కొంచెం మా పిల్లలు, అందుకని మా పిల్లలకి కాస్ట్లీ చాక్లెట్లే అనమాట. రూపాయివి రూపాయివి పనికి రావు మాకు. ఇంక భోగిపళ్ళు అయితే కలిపేశారు. ముగ్గురిని కూర్చోబెట్టేశారనమాట. వీళ్ళు ముగ్గురికి అయితే మేము వెయ్యాలి. ఈ లోపు అయితే మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఫస్ట్ మా హస్బెండే అనమాట వేశారు భోగిపళ్ళు. ఇయర్లీ వన్ టైం అయితే ఇలా సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అందరూ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా. మా అమ్మ నాన్న మేము 4 మెంబర్స్ ఉండేవాళ్ళమే. మా హస్బెండ్స్ వచ్చాక 6 మెంబర్స్ అయ్యారు. ఇంక పిల్లలు పుట్టాక మొత్తం 10 మంది అయ్యామన్నమాట. ఈ 10 మంది మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. ఇంకంతేనండి, ఏ ఇంట్లోకి వచ్చినా కూడా ఇంకంతే కదా, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి అంటే పాత పాత చుట్టాలను కూడా కలపడానికే వస్తుంది. ఇది మన పెద్దల పండగ కదండి. మాకైతే పండగ లేదు, మాకు లేదు, మా అమ్మాలకి లేదు. ఇంక నార్మల్గానే అందుకేనండి పూజ గది అది చూపించలేదు. ఇంకా మాకు వాళ్ళకి కూడా కొంచెం మైల్ వచ్చిందనమాట. అందుకని ఇంకా మామూలుగా భోగిపళ్ళు అయితే వేయొచ్చని చెప్పారు. పంతులను అడుగుతా మా మమ్మీ ఏదైనా పంతులను అడగకుండా ఏమి చేయరనమాట. ఇంకైతే ఇలా వేసాము. వేసేసిన తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కరు వచ్చేసి వేసిన తర్వాత ఆడుకున్నామన్నమాట. ఒక్కొక్కరికి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. మా చిన్నమ్మాయి ఏమో చాక్లెట్లు అన్నీ ఏరుతుంది తినడానికి. ఏరుకొని అన్నీ తినేస్తుంది అనమాట. పర్వాలేదు, చాక్లెట్లు షుగర్ ఫ్రీ అన్నారని మేము కూడా ఏమీ అనలేదు. ఈవినింగ్ బీచ్కి వెళ్ళాం కానీ ఆ క్లిప్ అయితే మేము తీయలేదండి. ఎందుకంటే అప్పటికే చీకటి అయిపోయింది. చీకటి అయిపోవడం వల్ల అయితే మేము తీయలేకపోయాము. అందుకని ఇంకా నేను ఫోన్ అయితే ఇంటి దగ్గర వదిలేసాను అనమాట. ఆ రోజు మామూలుగా ఎప్పుడు బీచ్కి వెళ్తాము. ఆర్కే బీచ్ దగ్గర అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త కొత్తగా మాయా వరల్డ్, గ్లాస్ బ్రిడ్జ్, ఎక్వేరియము అవన్నీ పెట్టారు కదా. ఎక్వేరియం ఎప్పటి నుంచో ఉంది. అదే కాకుండా సబ్మెరైన్, మళ్ళీ ఏరోప్లేన్ క్రాఫ్ట్ అది పెట్టారు. ఇంకా చాలా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతాయి. వైజాగ్ అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలామంది వైజాగ్లోకి వస్తారు. ఇంకా ఈ పండగ టైంలో అయితే గాలిపటాలు ఎగరేస్తారు. వైజాగ్ బీచ్లోని అస్సలు ఖాళీ ఉండదు. ఒక పక్క ఏమో జనాలు, ఒక పక్క గాలిపటాలు ఎగరేసుకుంటారు, ఒక పక్క అయితే స్నాక్స్ బళ్ళు అవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది వైజాగ్. సంక్రాంతి రోజు అయితే ఇంకా ఇంకా చాలా బాగా చేస్తారు. మామూలు అప్పుడు ఖాళీగా ఉన్నాను. మామూలుగా అయితే మార్నింగ్ టైము రాగి జావా, స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్స్ అలాంటివి జాగింగ్ చేసే వాళ్ళకి అయితే ఇస్తారు. మ్యాక్సిమం వైజాగ్లో 50% మెంబర్స్ అయితే బీచ్ రోడ్లోని జాగింగ్ చేస్తారు. మార్నింగ్ పూట, ఈవినింగ్ పూటన వాళ్ళ కోసం అయితే ఇలాగ ఆరోగ్యంగా ఉండేవి రాగి మాల్ట్, బాయిల్డ్ ఎగ్స్ అయితే అమ్ముతారు. అవి స్టాల్స్ కూడా వచ్చేసాయి. నేను ఇప్పటికీ ఒక 50 టైమ్స్ అయితే వెళ్ళి ఉంటాను ఆర్కే బీచ్కి. చాలా బాగుంటుంది బీచ్. అంటే మా ఇంటి సైడ్ కూడా ఉన్నాయి కానీ ఆర్కే బీచ్ చాలా బాగుంటుంది. సేఫ్ ప్లేస్ అనమాట. ఎంత బీచ్ అయినా ఎంత సేఫ్ అయినా పిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని కొన్ని బీచెస్లో అయితే లోతు ఎక్కువగా ఉండడం అలా ఉంటాయి. కానీ ఆర్కే బీచ్ అయితే చాలా బాగుంటుంది. మేము 2000లో వచ్చినప్పుడు అయితే వారికి ఉండేది. రోడ్డుకి బీచ్కి చాలా డిస్టెన్స్ ఉండేది. ఇప్పుడైతే నెమ్మది నెమ్మదిగా ముందుకు వచ్చేస్తుంది. నేను అదేమో అనుకుంటున్నానంటే కొంచెం ఇంకా ముందుగా అలా వచ్చి భూమి ఏరియా తగ్గిపోయి సముద్రం ఏరియా ఎక్కువ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా భోగిపళ్ళు అయితే అయిపోయాయి. వీళ్ళకి వీళ్ళే వేసుకుంటున్నారు అనమాట. మా దియాలు చెలికేసింది. ఇంకా హన్విక అయితే చాక్లెట్లే తింటుంది. దానికి వేయడానికి ఏం లేదు కదా. మీరు వీడియోలు చూస్తున్నట్టయితే లైక్ చేసి మీరు షేర్ చేయండి. అది మీ ఇష్టం, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా మీకు మరిన్ని వీడియోస్ ఇస్తాను. నేను ఓన్లీ ఇలాంటివే కాకుండా ఇంపార్టెంట్ వీడియోస్ కూడా పెడతాను అనమాట. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళ చేత క్లీన్ చేయించేసాము. ఎందుకంటే అప్పటి నుంచి మంచి నేర్పించాలి కదా అందరికీ. ఇలా నేర్పిస్తేనే మా దియ్య కూడా హెల్ప్ చేసిందనమాట. నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంక వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాను. ఒకసారి మా అమ్మ వాళ్ళ ఏరియా అయితే రౌండ్ వేసియండి. ఇంతేనండి. సరే అండి, బాయ్.